హాయ్ అండి వెల్కమ్ టు ఏవి ట్రెండ్స్. నేను మీ పద్మిని. ఇవాళ నేను నిమ్మకాయ పచ్చడి చేయబోతున్నాను. ఇవి మొత్తంగా 30 నిమ్మకాయలు అనమాట. వాటిని కరెక్ట్గా 4 ముక్కలు చేసి పెట్టేసుకున్నాను. ఒక 8 నిమ్మకాయలు రసం తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని మెజర్ చేస్తున్నాను, అవి ఎన్ని ఉన్నాయని. మనం ఎన్ని అయితే తీసుకుంటామో దానికి 4 బౌల్స్కి 1 బౌల్ ఆఫ్ సాల్ట్ అనమాట. ఆ లెక్కన నేను వేసాను. చూడండి, ఇప్పుడు నేను అది మెజర్ చేసుకుంటున్నాను. చక్కగా ముక్కల్ని కడిగి ఆరబెట్టేసి చక్కగా తుడిచి కాటన్ క్లాత్తో తుడిచిన తర్వాత మాత్రమే వాటిని చక్కగా 4 ముక్కలుగా కట్ చేసి చూడండి ఇలా మెజర్ చేసుకోవాలి. మెజర్ చేసుకున్న తర్వాత నిమ్మరసం కూడా తీసి పెట్టుకోవాలి. చూడండి, అక్కడ వీడియోలో కనిపిస్తుంది కదా, నిమ్మరసం కూడా నేను ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు 2 అయ్యాయి, ఇది 3వ బౌల్. సో 4 బౌల్స్ ఆఫ్ నిమ్మకాయ ముక్కలు అన్నమాట. దానికి కళ్ళుప్పు తీసుకున్నాను నేను. 1 బౌల్ ఆఫ్ సాల్ట్ అన్నమాట, రాక్ సాల్ట్ వేసాను. చూస్తున్నారు కదా వీడియోలో. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ ఆఫ్ పసుపు వేయాలి. అలాగే 1 బౌల్ ఆఫ్ రాక్ సాల్ట్ వేసి చక్కగా కలుపుకోవాలన్నమాట. బాగా కలిసేటట్టు కలుపుకొని ఈ ముక్కలు ఊరేంత వరకు పెట్టుకోవాలి. ముక్కలు ఊరిన తర్వాత పచ్చడి చేసుకోవాలి. చూద్దాం ఎలా అవుతుందో. ఇప్పటికైతే నేను బౌల్లో నిమ్మరసం కూడా వేసేసుకుంటున్నాను. ఒక 8 కాయల నిమ్మరసం వేసేసుకొని చక్కగా కలుపుకొని మూత పెట్టి 7 to 10 డేస్ వరకు అయితే పెట్టుకోవాలన్నమాట. అవి ఊరిన తర్వాత మనం పచ్చడి చేసేసుకుందాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఏవి ట్రెండ్స్. మరో వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు బాయ్.